హే గైస్, మీరు ఎప్పుడైనా బీరకాయ పప్పు చేశారా? నేనైతే బీరకాయ పప్పు అయితే చేశాననమాట. బీరకాయ అయితే బయటికెళ్ళి తెచ్చుకున్నాము. సో, దానికైతే అనమాట. సో, పప్పు అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే మనకి టమోటాలు, ఎండుమిరకాయలు ఉంటే ఎండుమిరకాయలు లేదా పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసాను. బీరకాయ అయితే మనం అయితే పైన అయితే పీల్ అయితే రిమూవ్ చేసాము. ఆ పీల్తో కూడా మనము అట్టు కూడా వేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ టైం అయితే నేను చూపిస్తాను. ఆ తర్వాత అయితే బీరకాయ పీల్ తీసేసినాక కట్ చేసుకొని అందులో కుక్కర్లోనే వేసుకునేసి దాంట్లోనే పసుపు వేసుకొని వాటర్ వేసుకొని క్యాప్ అయితే పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసాం అనమాట. అదనమాట మొత్తానికి అయితే ఇలా అయితే కంప్లీట్ అయిందనమాట. తంటాలు పడి ఆ రూమ్లో ఈ రూమ్లో ఉండేటివన్నీ ఎత్తుకొచ్చి చేసేసాం అనమాట. దీంట్లో అయితే ఒక దగ్గర టమోటాలు, ఒక దగ్గర ఎర్రగడ్డలు, ఒక దగ్గర పచ్చిమిరపకాయలు, ఒక దగ్గర కరివేపాకు, ఒక దగ్గర పప్పు, ఒక దగ్గర గెరిట, ఒక దగ్గర కుక్కరు, ఒక దగ్గర పప్పు ఆమె గుత్తి అనమాట. సో అదనమాట అన్నీ అయితే తీసుకొచ్చేసి ఇలా అయితే అన్నీ ఒక దగ్గర అయితే చేసేసి వంట అయితే చేయాలన్నమాట. ఇంక ఉండేటివి లేనటివి అన్నీ వేసి ఇంక వంట చేయాలి. సో అదనమాట. సో అదే టాస్క్. సో ఇది మొత్తం అయితే ఉడికిపోయింది అనమాట. ఆ తర్వాత పప్పు గుత్తి ఎత్తుకొని దాన్ని అట్ట ఇట్ట నువ్వెనుపు నేనెనుపు అనేసి కొట్టుకొని తిట్టుకొని మొత్తానికైతే దాన్ని ఎవరో ఒకరు ఎనిపేశారనమాట. అదనమాట. దాంట్లోనే కొంచెం ఉప్పు వేసేసి ఇంకా అటు ఇటు దాన్ని ఎనపలాక అట్లా ఎట్లా చూసారు కదా, ఈ మొత్తం ఉంటుందన్నమాట తంటాలు. సో ఆ తర్వాత అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అయితే తిరుబ్బాజీ అయితే పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ వేసి కొంచెం ఆవాలు వేసుకొని ఆ తర్వాత తెల్లగడ్డపాయలు అయితే వేసుకోవాలి. కరివేపాకు ఆనియన్స్ వేసుకొని బాగా అటు ఇటు అనేయాలన్నమాట. మధ్యలో అయితే చింతపండు అయితే మర్చిపోయినాం అనమాట. చింతపండు అయితే వేసేసి ఆ తర్వాత అయితే ఈ ప్యాన్లో సరిపోతులే అనేసి ఆ కుక్కరే అయితే పెట్టేద్దాం అనేసి దాంట్లో నుంచి దీంట్లోకి అనమాట. సో విలేజ్ మైండ్ సెట్ ఏంటో తెలుసు కదా, దాంట్లో ఆయిల్ ఉండిపోతుంది అనేసి దాంట్లో నుంచి పోసుకొని మళ్ళీ దీంట్లో కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనమాట. అదనమాట. ఆ తర్వాత అయితే బాగా అయితే ఉడకనిచ్చారనమాట. పప్పు అయితే గుమ్మగుమ్మలా ఆడిపోతుంది అసలే. బీరకాయ పప్పు ఎంతమంది తిన్నారో ఏమో నాకైతే తెలియదు అబ్బా. నేనైతే ఇదే ఫస్ట్ టైం తిన్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మీ హాస్టల్లో వాళ్ళం మేమే ఇట్లా చేస్తామంటే మీరు ఇంకా ఎక్స్పర్ట్.